ఒకటి 3 నియోజకవర్గాలు ఎక్కువ ప్రస్తావిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అవును. ఒకటి పిఠాపురం, ఆ! ఏరియాకు దగ్గరగా ఉండే హిందూపురం, ఆ! దాని తర్వాత మంగళగిరి లోకేష్. ఆ! ఈ ముగ్గురు పైన మేము లేడీస్ నుంచోబెట్టి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. మంగళగిరి, ఉమ్. రెండోది హిందూపురం, పిఠాపురం. మూడోది పిఠాపురం. హిందూపురం ఈ మూడింటిని ఆడవాళ్ళు పెట్టి గెలిపిస్తారా? లేడీ అభ్యర్థులను పెట్టారు వాళ్ళు. చెప్పింది ఎవరు ఆ మాట? లక్షల మీద ఆడితో గెలిపిస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఇదేందన్నా ఏదైనా చెప్తారు. ఇప్పుడు మేనిఫెస్టో చెప్పింది కూడా వాళ్ళే కదా. మేనిఫెస్టో కూడా బొచ్చు కూడా ముందుకు గదలేదు. వీళ్ళు వచ్చేసి సరే, వాళ్ళ మాటలు పక్కన పెట్టేసేయండి. ఈ 3 నియోజకవర్గాల్లో మీకు ఉన్న అంచనా ఏంటి? పిఠాపురం బాలకృష్ణ గారు లక్ష పైన 1,25,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఓకే. హిందూపురంలో మెజారిటీ తెలియదు కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఏదో సరదాగా ఏదో నచ్చకపోతే మొహం మీద మాట్లాడతాడు కానీ హిందూపురంలో వ్యతిరేకత అయితే లేదు. మూడోది వచ్చేసి మంగళగిరిలో లోకేష్ గారు డైరెక్ట్గా అధిష్టానం వ్యక్తే దిగినాడు. పోయిన సంవత్సరం అంటే ఇంత అంటే ఒక ఛాన్స్ అన్న విధానంలో ఇచ్చుండొచ్చేమో కానీ ఒక ఛాన్స్ ఇస్తే ఏం జరిగింది అన్న విధానాన్ని చూసిన తర్వాత జనాలు కింద నుంచి మంటెత్తిపోయింది. శ్రీహరికోటలో ర్యాకెట్ ఎగరతారు చూడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా స్టేట్ మొత్తానికి అంటే స్టేట్ మొత్తానికి కూడా ఇవి అవసరం. రెండోది స్టేట్ మొత్తానికి ఇవి తెలియాల్సిన అవసరం ఉంది మీ ఛానల్ ద్వారా కూడా. సో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గాలి తోలింది అంటున్నావు కదా, ఈసారికి గాలి కూడా అవసరం లే. జనాలే గాలిగా పరిగెత్తుకుంటూ వెళ్తారు అంతే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి. ఏమంటే ఒక మాట చెప్తాంటారా, ఫ్యాను అంటున్నావు. నీది ఒకటే ఫ్యాను. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. నీది ఒక ఫ్యాన్ అయితే వాళ్ళు కోట్ల మంది ఫ్యాన్స్. ఏం చేస్తావు నువ్వు అంత ఫ్యాన్స్ ముందు? ఆయన ఒక మీటింగ్ పెట్టాడంటే నీకు దరిదాపుల్లో అసలు నీ గన్మేళ్ళు కూడా నీతో ఉంటారా? పోయి ఆడంటా ఉంటారు. ఎందుకు అంత దూకుడు స్వభావం ఎందుకు నీకు? నువ్వు మంచి సీట్లతో గెలిచినావు, నిన్ను నమ్మినారు జనాలు. కొంచెం పద్ధతిగా ఉంటే బాగుపడేటోడి. పద్ధతి తప్పినావు, పోయినావు అంతే. దానికి ఎవడు ఏం చేయలేడు. అయిపోయినట్టేనా? కథ ముగిసిపోయిందయ్యా స్వామి. నీకెందుకు ఇప్పుడు 13వ తారీఖే నీకు అర్థమైపోద్ది. 4వ తారీఖుకి ఏనా బట్ట నిలబడ్డ ఆంధ్రాలో మొత్తం అంత పాస్పోర్ట్లు తీసుకుంటారు. ఏదైనా కేసులు ఉండేవాళ్ళు కూడా నీ దండం పెడతానయ్యా ఎట్టో కట్ట కేసులు ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడ పోలేరు కదా. యాడికి బయట దేశాలు పోలేరు కదా. వాళ్ళు ఈ లోకల్లోనే ఏదైనా ఫారిన్లో అనిపించే ప్లేసులకి వెళ్ళి ఇసుకల్లో దాక్కోవడానికి కొంతమంది, గోవాలో కొంతమంది తెల్లగా పూసేస్తారు ఫారిన్ వాళ్ళు వచ్చినట్టుగా. ఆడ తగలుతారు నీకు గొట్ట. మీ లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ అని చూపిస్తున్నారంట, భయపడుతున్నారంట జనాన్ని. ఏముంటుంది దాంట్లో? ఏమైనా ఉంటుంది, ఎందుకు ఉండకూడదు? నువ్వు నీ అమ్మ అంటే నేను కనీసం నీ అని కూడా అనకూడదా? నువ్వు తప్పు నువ్వు నా మీద పడి అడ్డదిడ్డంగా కేసులు పెడితే మీకు కనీసం కేసులు పెట్టకపోయినా ఆలోచించకూడదా? రివెంజ్ తీసుకుంటారా? రివెంజ్ అంటే ఇప్పుడు నువ్వు నన్ను తన్నినా కూడా నేను పడి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు పార్టీల కోసం కేసులు పెట్టించుకొని వాళ్ళ అమ్మలు తిట్టించుకొని ఇళ్లలో కూర్చొని నరకం చూస్తుంటే రేపు వచ్చేసిన తర్వాత చాలమ్మా మనం గెలిచిపోయినాము మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడు పోగొట్టుకున్న మానాలు పోయిన జీవితాలు ఎవడు తిరిగి తీసుకొస్తాడు? వాళ్ళు తిట్టినట్టు తిట్టరు, వాళ్ళు కొట్టినట్టు కొట్టరు. ఒక పనిష్మెంట్ అనేది ఉంటుందిగా, ఒక పనిష్మెంట్ ఉంటుందిగా, ఒక బుక్ ఉండాలిగా. దాని పేరే రెడ్ బుక్. చంద్రబాబు నాయుడు గారు సరిపాడు రాజకీయానికి, వాళ్ళ కొడుకు కరెక్ట్. సరిగ్గా ఉరకలేసే ఉగ్ర నరసింహ స్వరూపాలు దిగినాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 లోకేష్ గారు. ఇవి 2 దిగితే ఉంటుంది మల్టీ స్టారర్ మూవీ. ఒక్కొక్క నా కొడుక్కి ఆంధ్రప్రదేశ్లో గొండా నా కొడుకులకి. అతను చెప్పింది కరెక్ట్. ఛత్రపతి సినిమాలో మామూలుగా ఉంటాడు హీరో. ఆ పిల్లోడు నేను పోతాను మా అంటాడు, గుర్తుందే? పోయేటప్పుడు నా కాళ్ళు వస్తారా అంటాడు. ఆ టైంలో పిల్లోడు కొడితే పాప కింద పడిపోతే ఆ కింద గుట్ట ఉంటప్పుడు ప్రభాస్ గారు వస్తారు, చూస్తాడు. అదే వీళ్ళను కాళ్ళు నొక్కిన ప్రభాస్ గారే అన్ని సీన్లో చూసే వ్యక్తే. అక్కడికి వచ్చి నీకు వద్దురా అంటే ఇలా పెడతాడు, వెళ్తాడు, చెయ్యి జించేస్తాడు, కింద పక్కన కొడతాడు, చెట్టు ఊడిపోద్ది, ఆకులు రాలిపోతాయి. అంతే అంటారు ఇంకా సినిమా. అదే ఇవి రెండు సరిగ్గా వ్యవసాయం చేయడానికి సరైన టైం ఇది. భుజం మీద కాడెద్దుల్లా మోస్తారు ఒక్కొక్క. ఈరోజు కార్యకర్తల కోసం 2 కాడెద్దులు అవుతారు చూసుకో. ఒక పక్క జనసేన వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క టీడీపీ కార్యవర్గం కోసం లోకేష్ బాబు, ఇద్దరు ఒక కాడెద్దులయ్యి ఆ నాగల్ని పైనేసుకొని ఈరోజు ఆ ప్రభుత్వంలో బాధపడ్డ ప్రతి ఒక్కరికి ఒక మంచి సాగునయ్యి మంచి వ్యవసాయాన్ని ఇస్తారు. వాళ్ళిద్దరు గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో, మోడీ గారి మద్దతుదారుల్లో
రేపు నడబోతుంది. రెడ్ బుక్ ఉంది. ఆ రెడ్ బుక్కి మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రెడ్ బుక్ అంటే ఏదో వివేకానంద రెడ్డిని చంపినట్టు అట్లా ఉండవు కదా. అట్లా ఎందుకు మేము చేస్తాం? అంత సంస్కారం లేదంటే మాకు. ఒకటి ఉంటుంది, ఎవడు ఇబ్బంది పెట్టాడో, ఎవడు బాధ పెట్టాడో, ఎవడైతే అనుచరులతో వేధించాడో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అంతే. అమాయకమైన కార్యకర్తలు ఎవరు పడితే వాళ్ళ మీద రెడ్ బుక్ ఎందుకు ఉంటుంది? ఆయన మంచిగా చదువుకున్నాడు, తెలివైనడు, మంచి కుటుంబంలో బాలకృష్ణ గారు అమ్మాయిని చేసుకున్నాడు, మంచి సాంప్రదాయం ఉంది, వాళ్ళ పండగలంటే విలువ ఉంది, ఆడవాళ్ళంటే గౌరవం ఉంది. అయ్యో రెడ్ బుక్ ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. అది కూడా ఆవిష్కరణ ఉండాలి ఒకరోజు. ఖచ్చితంగా ఆవిష్కరణ, పుస్తక ఆవిష్కరణ ఎట్లా ఉంటుందో, పుచ్చలపల్లి సుందరయ్య గారిది, గాంధీ గారి ఆత్మకథ ఎలా ఉంటుందో, భగత్ సింగ్ గారి చరిత్ర ఎలా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్లో జన సైనికుల మీద, టీడీపీ గవర్నమెంట్లో టీడీపీలో ఉండేటువంటి అభ్యర్థుల మీద, అమాయకమైన ప్రజల మీద దాడులు చేసి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్లో ఉండాలి. కానీ అది సంస్కారం లేకుండా దాడులు అలాంటివి ఉండవు. కానీ ఆలోచిస్తాం. అది రెడ్ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీడు ఎందుకు ఈ తప్పు చేసి ఆలోచిస్తాం. అందులో ఎన్నైనా ఉండదు.